నమస్తే అండి. ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డరో లేకుంటే ఏమనుకుంటారో. షార్ట్స్ మంచిగా అవుతున్నాయి. ఒకప్పుడు శ్రీదేవి సీరియల్‌లో కొన్ని వేలు, లక్షల్లో అయిన వ్యూస్ ఇప్పుడెందుకు తక్కువ అవుతున్నాయి? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నేను తీసుకునే కంటెంట్లు బాగుండట్లేదా? సమాజానికో, మీ ఇంటికో ఉపయోగపడేటట్టు ఉండట్లేదా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చిన్నగానే చెప్పాలని నా ఆశ, పెద్దగాని కాదు ఏదైనా కానీ. సో నా తపనని మీరు అర్థం చేసుకోవాలి. నన్ను ముందుకు తీసుకెళ్లాలంటే దయచేసి వీడియో తప్పకుండా చూడండి, ఒక లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఈరోజైతే ఎన్నో వీడియోస్ చేశాను, కానీ ఈరోజు మాత్రం చాలా మెమరబుల్ వీడియో ఈరోజు నాకు. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు వచ్చేసరికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే కొన్ని బాధ్యతలు అయిపోతాయి మనకి. 20-22 సంవత్సరాలు 25 లోపల పెళ్లి చేసుకుంటాము. తర్వాత 40-45 వరకే మన సంపాదన అనేది మనకు ఉండాలి. పిల్లల్ని వాళ్ళని ఎట్లా వాళ్ళకి మనం ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టి, ఏదైనా ఉన్నవాళ్ళు చాలా ఉంటారు, అది వేరే సంగతి. మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తున్నాను. కూడబెట్టి చేసి మనకంటూ కూడా కాస్త పిల్లల్ని స్థిరపరిచిన తర్వాత కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకంటూ కొంత మనం ఉంచుకోగలగాలి అని అంటే చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇంకేదో స్నేహాలు ఎన్నో ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు చలించిపోయి ఎన్నో ఉంటారు. కానీ ఒకటి చెప్పాలండి, తన పిల్లలకు తను చేసుకునేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అవునా? ఏ తల్లిదండ్రులైనా ఒకప్పటి కాలంలో తల్లిదండ్రులు కాస్త పక్షపాత బుద్ధి చూసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రేమలో కూడా కల్తీ అయిపోయింది. కానీ 1960s అని చెప్తాను చూడండి. నేను ఓ 50 సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఎక్స్పెన్సెస్ చాలా పెరుగుతున్నాయి. మన పిల్లల్ని కష్టపడి పెంచి అన్నీ వేసేసి వాళ్ళు స్థిరపడిన తర్వాత మనమేమీ లేకుండా వాళ్ళ మీద ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళకంటూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు. అట్లా మనం వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడల్లా మన మనసుకు ఎక్కడో కుచ్చుకున్నట్టు అయిపోతుంది. దేనివల్ల అంటే వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళ మీద మితిమీరిన ప్రేమ. ఒకప్పుడు వాళ్ళకి ఇంత కష్టపడి మనం ఉన్నా లేకున్నా వాళ్ళని చూసుకున్నామే, మరి అదే దాంట్లో భాగంగా మనకంటూ కూడా కొంత మిగిలించుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు కదా అని బాధ అనిపిస్తుంది కదా. సో ఎట్టి పరిస్థితుల్లో 50 సంవత్సరాలు మీకు వచ్చేసరికి మీ భవిష్యత్తు కోసం కొంత కాపాడుకోండి. ఏమైనా ఒక పూట తినండి, తినకపోండి, ప్రాణానికి ఏం కాదు. కానీ అంతేగాని చుట్టూన్న సమస్యలు కూడా నావే అని అనుకొని బాధపడితే రేపొద్దున మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లి ఎవ్వరు విలువ ఇవ్వరు. మీరు నిజంగా స్థిరపడ్డారా లేదా అనేదే, అంటే ఇది దేని యుగధర్మం అట్లా ఉంది. ఇప్పుడు మనుషుల తప్పు కాదు ఇది. డబ్బున్నోడే రారాజు, డబ్బు లేనోడు ఎంత గొప్పోడైనా కానీ వాడి గొప్పతనం ఎవరికి తెలియదు కదా. కనీసం పిల్లలన్నా మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా. అపాత్ర దానాలు చేయకండి. తనకు మాలిన ధర్మం ఎప్పటికీ పనికిరాదండి. ఈ యుగంలో అసలే పనికిరాదు. సత్యయుగం వేరు, పనికిరాదు. మరి అట్లాంటప్పుడు మీరు పైసా మీరు కూడబెట్టింది మీ పిల్లలకి ఇంతో అంత ఇవ్వండి. మీరన్నా కాస్త కూస్త వాళ్ళకు బర్డెన్ కాకుండా మీరు దాచిపెట్టుకోండి. ఇది కదా మనం చేయాల్సింది. ఇవన్నీ పక్కన పెట్టేసి అంతా మనదే అని అనుకుంటే ఏముండదండి. మనకు పుట్టిన పిల్లలకు కూడా మనం న్యాయం చేయకుండా అయిపోతాం కదా. అందుకని చెప్పేసి అంటే ఈ చిన్న మాటలు నాకు చెప్పాలని అనిపించింది. చాలామంది తల్లిదండ్రుల వేదన ఇది. కొంతమంది ఏమో అన్ని రకాలుగా ఉంటారు. పిల్లలే తల్లిదండ్రులు చూసుకొని పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా ప్రపంచంలో. మరి వాళ్ళ వేదన ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ పిల్లల్ని కష్టపెట్టలేక, బయట అప్పు చేయలేక ఎంత బాధాకరంగా ఉంటుంది కదా. అందుకని మీకంటూ కాస్త తప్పకుండా మీరు 50 సంవత్సరాలు వచ్చేసరికి మీరు స్థిరపడి ఉండాలి. తప్పకుండా మీరు కాపాడుకోండి. మీ పిల్లలకు బర్డెన్ కాకండి. మీ పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోండి. తనకు మాల ధర్మం పెట్టుకోవద్దని మరీ చెప్తూ ముగిస్తున్నాను. మంచి వీడియోస్తో నా మనసు స్పందించి ఏదైతే నాకు అనిపిస్తుందో అది తప్పకుండా సమాజంతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. మరి తప్పకుండా మీరందరూ పాటిస్తారా? ఇలాంటి మంచి మాటలు వినాలి, ఒక లైక్ చేయాలి, 10 మందికి పంపాలి కదా. ఇది కొంతమంది తల్లిదండ్రుల ఆవేదన, నేను నా వీడియో ద్వారా చెప్పాను. తప్పకుండా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.